నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రమే సరిపోదా శనివారం. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సందడి చేస్తుంది. డే 1 బాక్సాఫీస్ దగ్గర వసూలు ఎంత, అసలు సినిమాకి సూపర్ హిట్ టాక్ అయితే వస్తుంది. ఆ రేంజ్లోనే వసూలు వస్తున్నాయా లేదా తెలుసుకుందాం పదండి భయ్య. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ తెలియాలంటే లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. నాని సరిపోదా శనివారం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 41 కోట్ల బిజినెస్ టార్గెట్తో బరిలోకి దించారు. సినిమా హిట్ కావాలంటే 42 కోట్ల వరకు షేర్ రాబట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా క్లీన్ హిట్ అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా సరిపోదా శనివారం చిత్రాన్ని 1350 థియేటర్స్లో గ్రాండ్గా విడుదల చేశారు. సరిపోదా శనివారం చిత్రానికి మంచి రిలీజే దక్కిందని చెప్పాలి. డే 1కి వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర యుఎస్ఏలో ప్రీమియర్ డే 1 వసూలుతో $600 వసూలు అయితే క్రాస్ చేసి దూసుకుపోయింది. సరిపోదా శనివారం చిత్రం కూడా లాంగ్ రన్లో అక్కడ మంచి వసూలునైతే అందుకునే విధంగా కనిపిస్తుంది. సరిపోదా శనివారం చిత్రం తెలుగు రాష్ట్రాల్లో టికెట్ సేల్స్ భారీగానే జరిగాయి. ఒక పక్క వర్షాలు దెబ్బ కొట్టినా సరే నాని క్రేజ్ దృష్ట్యా అవన్నీ పట్టించుకోకుండా జనాలు అయితే థియేటర్ వద్దకు వచ్చారు. 1వ రోజున ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 8 కోట్ల 90 లక్షల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 11 కోట్ల వరకు షేర్ అయితే ఇప్పటికే అందుకుందని సమాచారం. డే 1 బాక్సాఫీస్ దగ్గర సరిపోదా శనివారం చిత్రం 23 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకుందట. ఇక్కడ విశేషం ఏంటంటే నైట్ షో గ్రోత్ బాగుంది కాబట్టి ఈ లెక్కలు కాస్త పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సినిమా టాక్ బాగుంది కాబట్టి ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఆఫ్లైన్లో గట్టిగా వస్తున్నారు. అందుకనే సినిమా జోరైతే మరింత పెరిగే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు, ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సరిపోదా శనివారం చిత్రం అంచనాలు మించిపోయే విధంగా వసూళ్లైతే అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సరిపోదా శనివారం చిత్రం హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద సరిపోదా శనివారం చిత్రం వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.